ఏం అల్లుడు గారు క్లియరా? హాస్పిటల్లో నాతో ఏదో అన్నారే. రిపోర్ట్స్ వచ్చాక ఆ తర్వాత మీరు చేయాల్సిన పని మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణమైన వాడిని వెతికి పట్టుకోవడం. కారణం అయిన వాళ్ళని వెతుక్కోమన్నారు కదా. తమరే కారణం. ఏమంటారు? ఇది కరెక్ట్ రిపోర్ట్ కాదు. నీ గైనకాలజిస్ట్ ఫ్రెండ్ దగ్గరికే కదా తీసుకెళ్ళింది. టెస్ట్ చేయించారు. కాదు అంటే ఎలా? మా డాక్టర్ కాదు కదా చేసింది, మీ డాక్టరే కదా. అయినా కూడా ఏదో పొరపాటు జరిగింది. అవునల్లుడు గారు, పొరపాటే జరిగింది. నా కూతుర్ని పెళ్లి కాకముందే మీరు ప్రెగ్నెన్సీ చేయడంతోటే పొరపాటు జరిగింది. నా బిడ్డ తనలో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రిని చెప్తుందే, ఇప్పుడు నిజమైంది. బాగా తాగేసి చేసుంటాడులే. రిపోర్ట్స్ వచ్చేసరికి అందరి ముందు ఇలా డ్రామాలు ఆడుతున్నాడు. తెలిసిన కదే కదా. అబద్ధం చెప్పాడు కదా, ఈ రోజు రుజువైంది. మాట్లాడండి బావుగారు. ఇంకా మీరు నోరు తెరవకపోతే ఎలా? ఏ ఒక్కరి వల్ల అన్యాయం కాకూడదన్నదే మీరు పెట్టుకున్న నియమం అన్నారు కదా. రుజువు చూశారు కదా. ఇప్పుడు మీ న్యాయమైన నిర్ణయం ఏంటో చెప్పండి. ఇంక నేను చెప్పేదేముంది? రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. నాన్న, థ్యాంక్స్ అంకల్. ప్రేమ్, నువ్వే అని తేలితే నా మెడలో 3 ముళ్ళు వేస్తానన్నావు కదా. ఎప్పుడు పెట్టుకుందాం మన పెళ్లి? ఎప్పుడో అంటావేంటమ్మా? ఇప్పుడే మీ పెళ్లి చేసేస్తాను. నాన్న, బాబు, మీరు అసలు కృంగిపోవద్దు. ఎలా చా? రిపోర్ట్స్ అలా ఎలా వస్తాయి? రేపే పెళ్ళి అంటున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? ఎక్కడో ఏదో తేడా జరిగింది బాబు. లేదంటే రిపోర్ట్స్ నిషాకి అనుకూలంగా రావడానికి ఛాన్సే లేదు కదా. అది తెలుస్తుంది చా, కానీ ఎక్కడ తారుమారైందో తెలియటం లేదు. బాబు, వీళ్ళు హాస్పిటల్ వెళ్ళే కదా రిపోర్ట్స్ తెచ్చారు. అక్కడే ఏదో జరుగుంటుంది. పదండి కనుక్కుందాం. బాబు, నేను చెప్తున్నాను, నిషాతో మీకు పెళ్లి కాదు. మీరేం కంగారు పడద్దు. పదండి, తొందరగా తెలుసుకుందాం. చెప్తా. సార్ సార్, ఏం చేస్తున్నారు సార్? నిజం చెప్పకపోతే చస్తావు. నన్ను వదలలేదనుకో, పోలీసులకు చెప్తాను. రే పిచ్చోడా, నిన్ను వదలకపోతే నువ్వు వెళ్ళి పోలీసులకి ఎలా చెప్తావురా? నిజం చెప్తేనే బ్రతికిపోతావు. రిపోర్ట్స్ ఎందుకురా మార్చావు? వాళ్ళిచ్చే డబ్బుల కక్కుర్తి పడి ఇదంతా చేసావు కదరా? చెప్పరా, చెప్పరా, చెప్పు సార్ సార్ చెప్పు. సార్, ప్లీజ్ కొట్టకండి సార్. చెప్పకపోతే పోతావంటుంటే కొట్టకండి అంటావేంట్రా? చెప్తావా పోతావా? చెప్పరా, చెప్పరా, చెప్పు. సార్ చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్తాను సార్, నన్ను చంపకండి సార్, ప్లీజ్ సార్. సరే చెప్పు. ఆ రోజు ల్యాబ్లో నేను వర్క్ చేసుకుంటున్నాను సార్. ఆ టైంలో నాకు ఫోన్ వచ్చింది.
హలో. నరేషా, అవును సార్, మీరెవరు? నేను ఎవరు అన్నది నీకిప్పుడు ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీ పరిస్థితి బాగోదు. ఏం మాట్లాడుతున్నారు? చెప్పేది వినరా. ఇప్పుడు నిషా ప్రేమ్కి సంబంధించిన DNA రిపోర్ట్స్ తయారు చేస్తున్నావు కదా, దాంట్లో నిషాకి ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది, ప్రేమ్కి సంబంధం లేదనే వస్తుంది. నువ్వు నెగిటివ్ అని రాయకూడదు, పాజిటివ్ అనే రాయాలి. ఏం చెప్తున్నారు? అలా రాయడం కుదరదు. మీరు ఇలా ఫోన్ చేసి బెదిరించడం కూడా కరెక్ట్ కాదు. రే నరేష్, సోదొద్దు. చేస్తావా చెయ్యవా? పొరపాటున కూడా అలాంటి పని చేయండి సార్. ఇది జీవితాలకు సంబంధించింది. అయితే నీ జీవితానికి కూడా సంబంధించింది. నేను ఒక పని చేస్తున్నాను. వీడియో కాల్ చేస్తాను, చూడు. ఎవరు మీరు?